మొత్తం అదిరిపోతుందిరా, గుండెల్లో దడ 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 అంటుంది. మొన్న మధ్య ఒక మీమ్స్ లో అన్నాడు చూసా, మెడల్ తెగేసా అంటే ఈ వాడితే ఖచ్చితంగా చెవులు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆల్రెడీ మీరు ఇంట్రో చూసే ఉంటారు. ఈ హెడ్ ఫోన్స్ లో ఫిజికల్ సబ్వూఫర్స్ ఉన్నట్లే, ఏదో వీడియో కోసం లేపుతున్నానని చెప్పని అనుకోమాకండి. ఈ వీడియోలో నేను ₹1 కూడా తీసుకోవట్లా. ఇండియా ఫస్ట్ ప్రీమియం హెడ్ ఫోన్ బ్రాండ్ ఇది. ఇన్స్టాగ్రామ్ లో హెడ్ ఫోన్స్ కోసం చూస్తుంటే చాలా యాడ్స్ వచ్చినాయి. పబ్లిక్ దగ్గరికి వెళ్ళి పబ్లిక్ ఒపీనియన్స్ తీసుకుంటున్నారు ఈ హెడ్ ఫోన్స్ యూస్ చేయించి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్ని చూస్తుంటే అదిరిపోయింది బెదిరిపోయింది అనే లెవెల్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు. రియల్ లైఫ్ లో చెక్ చేద్దాం, నాకు ఎలా అనిపించిందో నా ఒపీనియన్ మీకు షేర్ చేసుకుందాం అని చెప్పని ఈ వీడియో చేస్తున్నా. సో మొత్తం నాకు అనిపించింది జెన్యూన్ గా ఆనెస్ట్ గా మీ ముందు పెడుతున్నాను. ఇందులో మైనస్ అవుతుంది కూడా ఒక ఫీచర్ ఉంది, కొంచెం కాస్ట్లీ హెడ్ ఫోన్స్ ఏవి అంత రేట్ పెట్టుకుంటున్నప్పుడు ఆ ఒక్క ఫీచర్ ఎందుకు ఇవ్వలేదు ఏంటి అనేది కూడా నేను వీడియో చివరిలో చెప్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ తో స్టార్ట్ చేద్దాం. బాక్స్ ప్యాకింగ్ మాత్రం చాలా సేఫ్ అండ్ సెక్యూర్డ్ గా నాకు డెలివరీ అయింది. అండ్ లోపల బాక్స్ క్రాఫ్టెడ్ ఫర్ ఇయర్గాజమిక్ ఎక్స్పీరియన్సెస్ అని మెన్షన్ చేశారు. సోనిక్ లాంప్ బ్రాండ్ మెన్షన్ చేస్తుంది. దీన్ని సైడ్ కి పుల్ ఆఫ్ చేసి బాక్స్ ఓపెన్ చేస్తే నాచురల్ గా కొబ్బరి పీచ్ తో ప్యాక్ చేసి ఉంచారు. లోపల నీట్ గా మళ్ళీ ఈ క్యారింగ్ కేస్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇండియన్ బ్రాండ్ ఇంకొకసారి ప్రూవ్ చేసినట్లు నాకు అనిపించింది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్లు. ఇప్పటి వరకు మార్కెట్ లో ఉన్న అన్ని ప్రీమియం హెడ్ ఫోన్స్ తో కంపేర్ చేస్తే వాటికి కాంపిటేటివ్ ప్యాకింగ్ ఉన్నట్లు నాకు అనిపించింది. స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ లో నేను మెన్షన్ చేస్తూ ఉంటా. లావా రీసెంట్ గానీ అగ్ని 4 లో నేను మరీ చెప్పా, రష్ చేస్తూ ఉంటారు. అంటే ప్యాక్ చేసేటప్పుడు ఫోన్ మీద డస్ట్ కనపడుతూ ఉండిద్ది, బాక్స్ నలిగిపోయి కనపడుతూ ఉండిద్ది, అవన్నీ కస్టమర్ కి నచ్చవు. బట్ ఈ బ్రాండ్ మాత్రం చాలా కేర్ఫుల్ గా ఫినిషింగ్ లో చాలా జాగ్రత్తలు చూసుకున్నట్లు నాకు అనిపించింది. అండ్ మంచి ప్రీమియం ప్యాకేజింగ్ లో అనిపించింది. ఫైన్, బాక్స్ ఓపెన్ చేస్తే ఫస్ట్ మనకి హెడ్ ఫోన్స్ కనబడుతున్నాయి. గ్రే అండ్ ఆరెంజ్ ఫినిష్ మనకు వచ్చింది. అలానే టైప్ ఏ టు టైప్ సి కేబుల్ ఒకటి బాక్స్ లో ఇస్తున్నారు. ఇది 1.5 మీటర్ లెంత్ ఉన్న కేబుల్. అండ్ అడిషనల్ జాక్ ఒకటి ఇస్తున్నారు. ఇది మైక్. మీరు ఒకవేళ వీడియో కాన్ఫరెన్స్ ఏమైనా అటెండ్ అవ్వాలనుకుంటే ఇందులో ఇంటర్నల్ మైక్రోఫోన్స్ ఉంటాయి. బట్ నోటి దగ్గరలో మీరు ఏదైనా కాల్స్ అటెండ్ చేస్తున్నప్పుడు ఈ మైక్ ఉపయోగించుకోవచ్చు. అండ్ ఫర్దర్ గా డాక్యుమెంటేషన్ ఉంది. ఈ డాక్యుమెంటేషన్ లో యూజర్ మాన్యువల్ ఇవన్నీ ఉంటాయి. అండ్ వారంటీ గైడ్ ఒకటి ఉంటుంది. ఇందులో ఒక క్యూఆర్ కోడ్ కనబడుతుంది. ఈ క్యూఆర్ కోడ్ మీరు స్కాన్ చేస్తే ప్రస్తుతానికి ప్లే స్టోర్ లో మాత్రమే ఈ యాప్ అవైలబుల్ గా ఉంది. సోనిక్ ల్యాంప్ అని చెప్పని యాప్ లో రీడైరెక్ట్ చేస్తుంది. యాప్ లో మీకు కంట్రోల్స్ అన్ని ఉంటాయి. ఇన్ఫాక్ట్ హెడ్ ఫోన్స్ లో ఎంత % ఛార్జింగ్ ఉందని చెప్పని కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అండ్ మనం ఏ మోడ్ లో ఉన్నాము, వాల్యూమ్ ఎంత వరకు పెట్టుకున్నాం, ప్రతి ఒక్కటి డీటెయిల్ గా కనబడుతుంది. అండ్ పర్సనలైజేషన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మీ ఇయర్ కి తగ్గట్టు మీరు పర్సనలైజ్ చేసుకోవచ్చు. బాక్స్ మీద డీటెయిలింగ్ ఖచ్చితంగా మనం చూడాలి. లెఫ్ట్ సైడ్ బ్లూటూత్ వర్షన్ 5.1 అని మెన్షన్ చేశారు. సైడ్ లో క్వాల్కమ్ యాప్టెక్స్ మోడ్స్ కి సపోర్ట్ చేస్తున్నాయి. దట్ టు 3 ప్రోటోకాల్స్. ఈ 3 ఆడియో కోడెక్స్ కూడా క్వాల్కమ్ యాప్టెక్స్, క్వాల్కమ్ యాప్టెక్స్ హెచ్డి, యాప్టెక్స్ అడాప్టివ్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లో అవైలబుల్ ఉంటాయి. రైట్ నౌ నేను iQOO 15 లో టెస్ట్ చేశాను. అండ్ సామ్సంగ్ S25 అల్ట్రా లో కూడా టెస్ట్ చేశాను. ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. మ్యానుఫాక్చరింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే కర్ణాటకలో హుబ్బలి అని చెప్పనే ప్లేస్ లో, అక్కడ దగ్గరలో మనకి ఎయిర్పోర్ట్ కూడా ఉంది. బ్రాండ్ టీమ్ తో నేను డైరెక్ట్ గా అప్రోచ్ అయ్యాను. ఈచ్ అండ్ ఎవ్రీ నోట్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వాళ్ళ మోటివ్ ఏంటి, వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి, ప్రతి ఒక్కటి జెన్యూన్ అనిపించింది. నెక్స్ట్ మనం రెగ్యులర్ గా యూస్ చేసే హెడ్ ఫోన్స్ కి ఈ సోనిక్ ల్యాంప్ హెడ్ ఫోన్స్ కి డిఫరెన్స్ ఏంటో క్లియర్ గా చూద్దాం. జనరల్ గా మనం వినే సౌండ్ TWS లో అయినా హెడ్ ఫోన్స్ లో అయినా డ్రైవర్స్ నుంచి వస్తుంది. వాటినే మనం డైనామిక్ డ్రైవర్స్ అని పిలుస్తూ ఉంటాం. ఈ డైనామిక్ డ్రైవర్ అందులో నుంచే బోత్ బేస్ అయినా, ట్రిబుల్ అయినా, ఈవెన్ వోకల్స్ అయినా ప్రతి ఒక్కటి అక్కడ నుంచే మనకు వినిపిస్తుంది. అది ఎంత ఇంటెన్సిటీలో వస్తుంది, ఎంత డ్రైవర్ యూస్ చేశారని చెప్పనేది ప్రతి ఒక్కరు మనకు చెప్తూ ఉంటారు కూడా. బట్ డ్యూయల్ డ్రైవర్స్ మీరు TWS లో వినుంటారు కానీ హెడ్ ఫోన్స్ లో చాలా తక్కువ. ఒకవేళ తీసుకొచ్చినా కానీ వాటి ఆప్టిమైజేషన్ అప్ టు ద మార్క్ మేము ఎప్పుడు చూడలేదు. కానీ ఇందులో వీళ్ళు డైనామిక్ డ్రైవర్ పరంగా టైటానియం డ్రైవర్ యూస్ చేశారు. ప్లస్ ఇంపల్స్ డ్రైవర్ అని చెప్పని ఇంకొక కాంపోనెంట్ కూడా యాడ్ చేశారు. ఈ ఇంపల్స్ డ్రైవర్ ఏం చేస్తుంది అంటే బేస్ లెవెల్స్, అంటే లో ఫ్రీక్వెన్సీ ఉన్న ఆడియో నోట్స్ ఎప్పుడైతే వస్తాయో అవి ఈ ఇయర్ ప్యాడ్స్ ఉన్నాయి కదా, ఈ ఇయర్ ప్యాడ్స్ కి వెనక్కి తంతుంది. ఈ ఇయర్ ప్యాడ్స్ అప్పుడు మన స్కిన్ కి అండ్ కింద మనకి బోన్స్ ఏవైతే ఉంటాయో, చీక్ బోన్స్, వీటి డైరెక్ట్ చేస్తున్నాయి ఆ వైబ్రేషన్స్ ని. సో యాజ్ ఎ రిజల్ట్ ఇక్కడ టైటానియం డ్రైవర్ నుంచి ఏదైతే ఆడియో వస్తుందో, వోకల్స్ కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి డైరెక్ట్ ఎయిర్ కండక్షన్ ద్వారా లోపలికి వెళ్ళిపోతున్నాయి. బట్ ఫిజికల్ కండక్షన్ ఈ ఇంపల్స్ డ్రైవర్ నుంచి ఇయర్ ప్యాడ్ కి తగిలి అది మన స్కిన్ అండ్ చిక్ బోన్స్ కి తగిలి ఫిజికల్ బేస్ ఫీల్ అయ్యేలా చేస్తుంది చూసారా, అక్కడ వీళ్ళు కంప్లీట్ పాయింట్ స్కోర్ చేశారు. ఇది ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు. దీనికి వీళ్ళు పేటెంట్ కూడా తీసుకున్నారు. వీళ్ళ వెబ్సైట్ లో కూడా మీరు చూడొచ్చు. వరల్డ్స్ ఫస్ట్ అండ్ పేటెంటెడ్ ఇంపల్స్ డ్రైవర్ అని మెన్షన్ చేసి ఉంచుతుంది. సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడే ముందు ఫిట్ అండ్ కంఫర్ట్ గురించి కూడా మాట్లాడాలి. రెగ్యులర్ గా మనం చూసే హెడ్ ఫోన్స్ ఏవి పెట్టుకున్నా గానీ మన ఇయర్ కెనాల్ ఏదైతే ఉంటుందో దీని మీద ప్లేస్ అయిపోతుంది, లేదా ఏదో ఒక కార్నర్ లో ఇయర్ టిప్ ని నొక్కి పెట్టిద్ది. బట్ దీంట్లో మీకు అలా కాదు. ఈ మధ్యలో స్పేస్ ఉంది కదా, డైరెక్ట్ గా ఇయర్ దాని లోపలికి వెళ్ళిపోతుంది. ఇయర్ కెనాల్ మీద కానివ్వండి, ఈ ఇయర్ టిప్ మీద కానివ్వండి, ఎక్కడ 1% ప్రెషర్ కూడా లేదు. కంఫర్టబుల్ గా ఇయర్ లోపలికి వెళ్ళిపోయి కూర్చుంటుంది. ఓన్లీ సౌండ్ ఎయిర్ కండక్షన్ తో లోపలికి వెళ్తుంది. అండ్ ఇయర్ చుట్టూ ఉన్న ఏదైతే పార్ట్ ఉందో ఇది మాత్రం డైరెక్ట్ గా బేస్ ఇంపాక్ట్ అవుతుంది. అందుకే నేను చెవులు అని చెప్తా. అండ్ ఇంకొకటి కూడా చెప్తున్నా, ఐఫోన్స్ వీటిని పక్కకు పెట్టి ఆండ్రాయిడ్ లో ఎక్స్పీరియన్స్ చేయడానికి ట్రై చేయండి. ఐఫోన్స్ తో కంపేర్ చేస్తే ఆండ్రాయిడ్ ఫోన్స్ లో నెక్స్ట్ లెవెల్ ఆడియో ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకవేళ మీరు
మీరు బేస్ లవర్స్ కాకపోతే మాత్రం ఇక్కడ కింద ఫిజికల్ డైల్ ఇచ్చేసారు. ఇందులో 4 మోడ్స్ అవైలబుల్ ఉన్నాయి. హియర్ మోడ్, ఫీల్ మోడ్, ఇమ్మర్స్ మోడ్ అండ్ బీస్ట్ మోడ్. హియర్ మోడ్ లో మీకు వోగల్స్ ని ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది, న్యూస్ లాంటివి ఏమన్నా లేదా డైలాగ్స్ లాంటివి ఏమన్నా వినడానికి. ఫీల్ మోడ్ లో మీరు అన్ని బ్యాలెన్స్డ్ గా వింటారు. ఇమ్మర్స్ మోడ్ లో కొంచెం బేస్ నోట్స్ వినడానికి ఉంటుంది. బీస్ట్ మోడ్ లో అన్ని ఇంకా లిమిట్ దాటిపోతాయి. మొత్తం మాస్ బీట్లు ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, ప్రతిదాన్ని నాకు దున్నేయాలని చెప్పి అనుకునే వాళ్ళు, వాళ్ళకి బీస్ట్ మోడ్ ఉపయోగపడుద్ది. ఇప్పుడు మనం దీంట్లో సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడదాం. అన్ని మిడ్స్, హైస్, లోస్ అన్నింటి పరంగా నేను చెక్ చేస్తే లోస్ కి ప్రయారిటీ టాప్ నాచ్ ఉంది. అంటే బేస్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ప్రయారిటీ టాప్ నాచ్ ఇచ్చారు. ప్రతి బ్రాండ్ కూడా బ్యాలెన్స్ చేసి తీసుకోవడానికి ట్రై చేసింది, ప్రీమియం ప్రైస్ లోకి వచ్చేస్తాం కాబట్టి. బట్ వీళ్ళ లిమిటేషన్స్ అన్ని పక్కకు పెట్టేసి కంప్లీట్లీ బేస్ ఓరియంటెడ్ వెళ్ళిపోయారు. రెండోది హైస్, వోకల్స్ గానీ డైలాగ్స్ గానీ ఏదైనా మూవీస్ ఇట్లాంటివి మనం చూస్తున్నప్పుడు డామినేట్ చేసినట్లయితే అక్కడ అనిపించట్లేదు. రీసెర్చ్ పార్ట్ లో వీళ్ళు కేర్ తీసుకుంది కూడా అక్కడే. ఇంకా మిడ్స్ అంటారా, ఇన్స్ట్రుమెంట్స్ పరంగా కానివ్వండి, ఇంకా మెలోడీస్ వింటున్నప్పుడు కానివ్వండి, హియర్ మోడ్ లో కానీ ఇమ్మర్స్ మోడ్ లో కానీ పెట్టుకుంటే మీకు అది క్లియర్ గా వినిపిస్తున్నట్లు కనిపించింది. కొంచెం బీట్ మోడ్ లో నుంచి వెనక్కి వెళ్ళండి. ఓవరాల్ సౌండ్ క్వాలిటీకి నువ్వు ఎన్ని పాయింట్స్ ఇస్తావు అని చెప్పంటే అవుట్ ఆఫ్ 10 ఈజీగా మనం బేస్ పరంగా మాత్రం 10 out of 10 ఇచ్చేసేవచ్చు. వోకల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్, మెలోడీస్ వీటి పరంగా మాత్రం అరౌండ్ 8 పాయింట్స్ అయితే స్కోర్ చేసింది అవుట్ ఆఫ్ 10. ఇంకా చార్జ్ పరంగా అయితే ఇది టైప్ సి ఛార్జింగ్ తో వస్తుంది. మీరు 10 minutes ఛార్జ్ చేస్తే 6 hours బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. లేదు మీరు ఒకవేళ ఫుల్ ఛార్జ్ చేస్తే టోటల్ 42 hours ప్లే బ్యాక్ టైం ఉంటుంది. మీరు ఒకవేళ బీస్ట్ మోడ్ లో యూస్ చేస్తే అరౌండ్ 12 hours వరకు వచ్చింది. అండ్ ఛార్జింగ్ అయిపోతే మీరు కేబుల్ ద్వారా కూడా యూస్ చేసుకోవచ్చు. బాక్స్ లోనే వీళ్ళు కేబుల్ కూడా ఇస్తున్నారు. డైరెక్ట్ ఫోన్ కి కానీ ల్యాప్టాప్ కానీ కనెక్ట్ చేసుకుని కూడా ఛార్జింగ్ లేకుండా యూస్ చేయొచ్చు. కాకపోతే అప్పుడు అంత మజా అనిపించట్లేదు. బ్లూటూత్ లో మాత్రమే ఈ యాప్టెక్స్ మోడ్ క్వాల్కమ్ లో ఉన్నాయి కాబట్టి మనకి నెక్స్ట్ లెవెల్ అనిపిస్తున్నాయి. వైర్ ద్వారా అయితే అంత కనిపించట్లేదు. అండ్ లాస్ట్ ఈ హెడ్ ఫోన్స్ లో మనకి మిస్ అయిన ఫీచర్ ఒకటి ఉందని చెప్పారు కదా, అదే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్. ఈ ప్రైస్ కి అది కూడా ఇచ్చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది. ప్రైస్ చెప్పడం మర్చిపోయా, 17,000 రూపాయలకి అవైలబుల్ ఉన్నాయి ఇవి, ₹1 తక్కువ. ఆ ప్రైస్ లో ఆల్మోస్ట్ అన్ని బ్రాండ్స్ లో కూడా మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ చూస్తాం. బట్ వీళ్ళు పాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ తీసుకొచ్చారు. ఒకసారి మనం హెడ్ ఫోన్స్ పెట్టుకున్న తర్వాత బయట నుంచి వచ్చే నాయిస్ అసలు వినపడదా అంటే కాదు, వినపడుతుంది. కాకపోతే సగానికి సగం కట్ అయిపోయింది. బట్ ఎప్పుడైతే మీరు పాటలు పెట్టుకుని వింటూ ఉంటారో అప్పుడు అసలు బయట నుంచి మీకు ఏం వినపడదు. ముఖ్యంగా బీస్ట్ మోడ్ లో పెట్టుకున్నప్పుడు. ఈవెన్ మీరు ఫ్లైట్స్ లో జర్నీ చేసినా కానీ టర్బైన్స్ పక్కన ఇంజిన్ సౌండ్లు కూడా మీకు వినిపించే ఒకవేళ మీరు బీస్ట్ మోడ్ లో ఉంటే. సో మీరు డిసైడ్ అవ్వండి, ANC కావాల్సిందే నాకు అనుకుంటే ఇది మీకోసం కాదు. మెజారిటీ సౌండ్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని పిక్ చేసుకోవచ్చు. ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మరి ఇది ఓవరాల్ గా ఈ వాటి మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడానికి ట్రై చేయండి. షేర్ చేసినా చేయకపోయినా అండ్ కింద మీకు హైప్ పాయింట్స్ కనబడితే వీడియోని హైప్ చేయడానికి ట్రై చేయండి. యూట్యూబ్ కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. 3 lakhs సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మంచి క్వాలిటీ కంటెంట్ తో మీ ముందు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. జై హింద్.